హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు SM వ్లాగ్స్. ఈరోజు నేను వీడియోలో మీకు టొమాటో చింతపండు రసం చూపించబోతుందండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు ముందు దీనికోసం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను అండి. ఈ చింతపండుని దీంట్లో డస్ట్ మొత్తం క్లీన్ చేసుకున్నాను. తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని దీంట్లో మంచిగా ఇలా మిక్స్ చేసుకుంటే మనకు డస్ట్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఆ వాటర్ పడేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను అండి, 1 గ్లాస్ వచ్చేసి. ఎందుకంటే మనం బయట నుంచి కొంటాం కాబట్టి చాలా డస్టీగా ఉంటుంది, వాళ్ళు చాలా ప్లేసెస్ నుంచి తీసుకొస్తారు కాబట్టి. ఇలాగ క్లీన్ చేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని ఒక 15 to 20 minutes ముందు నేను నానబెట్టుకున్నాను. ఆ తర్వాత దీనికోసం అయితే 2 టొమాటోలు తీసుకున్నాను. తర్వాత 5 to 6 ఎండుమిర్చి తీసుకున్నాను అండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మిరియాలు, దాంట్లో నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మెంతులు కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వచ్చేసి ఒక 10 to 15 తీసుకున్నాను అండి. కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక మిక్సీ యాడ్ చేసేసుకుని దాంట్లో మిరియాలు, ధనియాలు, తర్వాత జీలకర్ర మనం యాడ్ చేసుకుని తర్వాత 5 to 6 మిర్చీస్ యాడ్ చేసుకుని మిక్సీ పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ యాడ్ చేస్తున్నాను. దాంట్లో తగినంత ఆయిల్ యాడ్ చేసుకున్నాను అండి. ఆయిల్ పెట్టగానే ముందుగా వెల్లుల్లిని ఇలా కచ్చపచ్చగా దంచేసుకుని యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను అండి. ఇది మొత్తం లో ఫ్లేమ్ చేయండి, లేకుంటే మాడిపోతుంది. తర్వాత ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను అండి, ఏం చేసి. తర్వాత ముందుగా టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను కదా, అది యాడ్ చేస్తున్నాను. సిమ్లో పెట్టేసి చేస్తే మనకు ఇవి మాడకుండా ఉంటాయి. ఇలా మంచిగా మిక్స్ చేసుకొని ఒక 1 minute వరకు పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత దీంట్లోకి నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను అండి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. ఇది మంచిగా మిక్స్ చేసుకున్నాను. ఒక 1/2 minute అయిన తర్వాత మళ్ళీ మూత పెట్టేస్తున్నాను అండి, టమాటాలు కొంచెం సేపు మగ్గాలి కాబట్టి. ఇప్పుడు చింతపండు ఆల్రెడీ నానిపోయింది కదా, దాన్ని మంచిగా పిసికేసి ఇలాగా మనం ప్యూరీ చేసుకోవాలి. ఇంతలోపు మన టమాటాలు మగ్గిపోయి ప్యూరీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు టమాటాల్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ప్యూరీ యాడ్ చేసుకొని ఎంత వాటర్ కావాలో అంత వాటర్ తీసేసుకోవాలి. మొత్తం చింతపండు యాడ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మిక్సీ పట్టేసుకున్న ఈ రసం పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. మనకు ఎంత వాటర్ కావాలో పులుపు చెక్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇది మంచిగా మిక్స్ చేసుకొని తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 minutes వరకు కుక్ చేస్తున్నాను. ఇది కూడా లో ఫ్లేమ్ చేస్తున్నాను. తర్వాత ఫైనల్గా కొత్తిమీరతో ఇలాగా గార్నిష్ చేసేసుకున్నాను. అంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఈ టొమాటో చింతపండు రసం చాలా ఈజీగా ఉంటుంది. మధ్య మధ్యలో వెల్లుల్లి పలుకు తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనకు హెల్త్ బాగాలేనప్పుడు, లేకుండా ఎప్పుడన్నా బోర్ కొట్టినప్పుడు, లేకుండా చికెన్ ఫ్రైలోకి ఈ రసం చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక టొమాటో యాడ్ చేసుకుంటే ఇంకా కొంచెం టేస్ట్ బాగుంటుందండి. చూసారా, చాలా ఈజీ ప్రాసెస్. స్టార్టర్స్కి అయితే ఈ రసం చూపించండి, మంచిగా నేర్చుకుంటారు. సో మా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.